హలో ఎవ్రీవన్, టిఫిన్స్లోకి ఎప్పుడు చేసుకునే చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ముందుకైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె కొంచెం అలా హీట్ అవుతున్నప్పుడే దాంట్లో ఒక 4 టమాటాలు అయితే వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి. టమాటాలు వేసిన తర్వాత దాంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఈ టమాటా పచ్చడికి ఎక్కువ కారం పట్టదండి, సో చూసుకొని వేసుకోండి. సో పచ్చిమిర్చి అలా తుంపుకోవడం వేసుకోవడం వల్ల లోపల వరకు ఉడికి టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటా పచ్చడి అనేది మనకి ఎక్కడ ఆయిల్తో ఉడకబెట్టమండి, జస్ట్ వాటర్తోనే ఉడకబెడతాము. జస్ట్ ముక్కలు మునిగేంత వాటర్ పోసుకోండి. దాంట్లోనే కొంచెం బెల్లం వేసుకున్నానండి. బెల్లం అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, మీకు ఎక్కడ తీపి ఉండదు. ఈ పచ్చడి అనేది పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం అనేది. సో చూసారు కదా, 4 టమాటాలకి జస్ట్ కొంచెం బెల్లం సరిపోతుంది. సో ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు అండ్ పచ్చిమిర్చి అనేది బాగా ఉడకబెట్టాలి. టమాటాలకి ఏమో పైన స్కిన్ అంతా ఊడిపోయేటట్టు ఉడకబెట్టుకోవాలండి. పచ్చిమిర్చి అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. కరెక్ట్గా ఒక 10 మినిట్స్కి మనకి టమాటాలు అండ్ పచ్చిమిర్చి అనేది అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉడికిపోయినాయి. సో ఇప్పుడైతే ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే అండి. ఇప్పుడు మనకి వాటర్ ఉన్నాయి కదా, వాటర్తో మిక్సీ పట్టకుండా వాటర్ అంతే పెట్టండి. మీకు ఎందుకో చెప్తాను. జస్ట్ ఈ టమాటాలు అండ్ పచ్చిమిర్చి తీసుకోవాలి. కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోండి. చూసారు కదా అలా. ఇప్పుడు ఈ వాటర్ అనేది మిగిలింది కదా, పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్లో ఒక 3 వెల్లుల్లి వేసుకున్నాను, ఒక కొంచెం జీలకర్ర వేసుకున్నాను అండ్ కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. సో చూసారు కదా, అలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనకి వాటర్ మిగిలినవి చూసారా అండి. ఆ వాటర్లో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న పచ్చడి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. ఇక్కడే చూసుకోండి, మీకు సాల్ట్ సరిపోతే ఇక్కడ మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టేసుకున్నామండి. తాలింపు లేకపోయినా పర్లేదు, అలా అయినా తినొచ్చు, బట్ నేనైతే తాలింపు పెడుతున్నాను. తాలింపు ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి అండ్ ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. ఆవాలు జీలకర్ర ఫ్లేవరే బాగుంటుంది, ఇంక ఎక్స్ట్రా ఏం వేయకండి. కరేపాకు కూడా వేసేసుకొని తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు అనేది పచ్చళ్ళలో వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ టమాటా పచ్చడి అనేది మరీ పలచగా వద్దనుకున్నట్టయితే కొంచెం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోండి వాటర్ అనేది, అప్పుడు కొంచెం థిక్గా వస్తుంది పచ్చడి అనేది. నేనైతే సైడ్ డిష్గా తీసుకున్నానండి ఇడ్లీకి. పల్లి చట్నీ కాంబినేషన్తో అయితే ఈ పచ్చడి అదిరిపోతుందండి. ఒకసారి అయితే ఎప్పుడైనా వీకెండ్స్కి ఇలా ఫ్లేవర్ఫుల్గా తినాలనుకున్నట్టయితే ఇలా 2 పచ్చళ్ళతో ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.